హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థోప్లా వీకెండ్ ట్రిప్స్. ఈరోజు మనం ఈ వంజరం చేపను చూడండి. ఈ వంజరం చేపని ఫిష్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ప్లీజ్ వీడియోకి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫిష్ని మనం నీట్గా క్లీన్ చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకుందాము. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఇలా సపరేట్ చేసుకున్నాం అనమాట. ఫిష్ ఫ్రైకి కొద్దిగా పులుసు కొద్దిగా ఇలా మసాలా నూరుకోవాలండి. మసాలా ఏమేమి వేయాలంటే వెల్లుల్లి, ధనియాలు, మిరపకాయ యాడ్ చేసుకొని నూరుకొని సపరేట్గా పెట్టుకోవాలా. ఇంకా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. పసుపు పొడి యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాము. కావాల్సినంత యాడ్ చేసుకోండి, మీకు సరిపోయేంత. నెక్స్ట్ జీలకర్ర మిరియాల పొడి అండి ఇది. ధనియాల పొడి కొద్దిగా తగినంత యాడ్ చేసుకోవాలా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు మనం నూరుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని ముందుగా నూరు పెట్టుకున్నాము పేస్ట్. అది కారం పొడి కొద్దిగా యాడ్ చేసుకొని, మీకు ఫిష్ మసాలా మాలు బయట దొరుకుతుంది కదండి, ఆ ఫిష్ మసాలా కొద్దిగా యాడ్ చేశారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అది కొద్దిగా యాడ్ చేసుకొని ఫిష్ మసాలా. ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుందాం. రవ్వ ఎందుకంటే మనకు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిగా వెళ్ళకుండా ఉంటుంది. చూడండి, లెమన్ పిండుకున్నారంటే లాస్ట్లో దాన్ని బాగా మిక్స్ చేసుకోండి, బాగా కలుపుకోండి. దాంట్లో లైట్గా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, లైట్గా యాడ్ చేసుకోండి. ఇలా మనకు స్మూత్గా ఉండాలండి. అది మనకు ఫిష్కి అప్లై చేసేదానికి సరిపోయేంత ఉండాలా. చూడండి, ఇలా మసాలా వచ్చి ఫిష్కి బాగా అంటేలాగా నీట్గా అప్లై చేసుకోండి. ఫుల్గా మొత్తం మీకు ఫిష్ అంతా అప్లై చేశారంటే, ఆ మసాలా అనేది ఎంత బాగా మీరు అప్లై చేశారంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి మీకు. చూడండి, ఎక్కడ వదలొద్దండి, నీట్గా అప్లై చేసేయండి. ఆ మసాలా అంతా నీట్గా అప్లై చేసుకొని ఇలా సపరేట్గా పెట్టుకోండి. అన్నిటికీ అప్లై చేసుకోండి నీట్గా. చూడండి, మసాలా అంతా నీట్గా అప్లై చేసిన తర్వాత మనం అన్నిటినీ ఇదిగండి ఇలా ఒక సపరేట్ ప్లేట్లో తీసుకొని దాన్ని మీరు ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 2 అవర్గా నానబెట్టి ఇలా తీసుకున్నారంటే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని చూడండి, లైట్ ఫ్లేమ్లో పెట్టుకోండి. లైట్గా వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇలా ఫిష్ వేసుకున్నామంటే డీప్ ఆయిల్ ఫ్రై కూడా బాగానే ఉంటుంది. మనం ఇప్పుడు నార్మల్గా లైట్గానే ఫ్రై చేసుకుందాము, బాగుంటుంది టేస్ట్. ఇలా మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నారంటే ఫిష్ బాగా ఫ్రై అవుతుందండి. ఇట్లా ఆయిల్ వచ్చి అట్లా పైన మీరు అప్పుడప్పుడు లైట్గా వేస్తూ ఉన్నారంటే పైన అంతా కూడా మీకు బాగా ఫిష్కి బాగా అంటుతుంది ఆయిల్ అంతా కూడా. కొంచెంసేపు మూత పెట్టి తీసారంటే మనకు ఫిష్ అంతా బాగా చూడండి బాగా కలర్ఫుల్గా బాగా ఫ్రై అయిపోయింది అనమాట. దాన్ని అంతా ఒక ప్లేట్లో నీట్గా తీసుకొని చూడండి, ఇలా నీట్గా తీసుకోండి. నీట్గా ఒక ప్లేట్లో తీసుకొని మనకు ఫిష్ ఫ్రై చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మేము మా పిల్లలతో కలిసి అందరం కూర్చొని షేర్ చేసుకొని అందరం చూడండి సర్వ్ చేసుకున్నాము. మంచి టేస్ట్ వచ్చిందండి, మొత్తం లాగిన్ చేసామన్నమాట. చూడండి, ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే. మంచి క్రిస్పీగా, మంచి గ్రేవీగా చూడండి, మంచి టేస్ట్ వచ్చింది, సూపర్గా ఉన్నిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.